గోవింద సుందర పదాంబుజమగ్న చిత్తో మందాగ్నీతులిత మంజుల వాక్ ప్రవృత్య లోకం సమస్తమకరోదవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భావయామః. సంసారతాపానలదగ్ధభావः సమాగతాయావలోక్య సజ్జః భవంతి బోధామృతశేఖవృష్టాః సౌమే గతిర్వేంకటదేశికాంఘ్రీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతసరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்கான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேடு பிறவிக்கும் உந்தன்னோடோ தோமே யாவ். ஓம் உனக்கே நாம் ஆள் செய்வோம் மத்தைனம் காமங்கள் மாத்தேலோ ரெம்பாவாயி. సిత్తం సిరుకాలే అత్యంత ప్రాతకాలములోనే వందున్నాయి దేవరవారి సన్నిధిని చేరి సేవిత్తు దండము సమర్పించి ఉన్ పొత్తామరై అడియే కమలముల వంటి తమ దివ్య చరణములను పోత్తం మంగళాశాసనము చేయునట్టి పరుళ్ళ అభిప్రాయమును కేళాయి వినవలేను. పెత్తం మేయెత్తు పశువులను మేపుకొని ఉండుం కులత్తిల్ జీవించు కులమున పిరందిని అవతరించిన మీరు కుత్తేవల్ అంతరంగ కైంకర్యములు ఎంగళై దాసభూతులమైన మా వల్ల కొళ్ళామల్ అంగీకరించక పోకూడదు. ఎత్తై పరై కొల్వాన్ ఇప్పుడు మాత్రము ఒక ప్రయోజనము అపేక్షించి అన్రుకాణ్ గోవింద వచ్చిన వారం కాము. ఓ గోవింద ఎత్తైక్కుం కాలతత్వం ఉన్నంత వరకు ఏడేడు పిరవిక్కుం 7 జన్మలకును ఉందన్నోడు నీతో ఉత్తమే యావం అనన్యార్హలమై యుందుము. ఉనక్కే నీకే నాం మేము ఆల్ శైవోం దాసవృత్తిని చేయుచుండెదము. మత్తై అన్యమైన నం మా యొక్క కామంగళ అభీష్టములను మాత్తు పోగొట్టుము. సిత్తం సిరుకాలే వందు ఎట్టివారును లేవలేని ఈ చలికాలములో యవ్వన వతుల మగు మేము చలిని మంచును సహించుకొని కొంత పొద్దు ఉండగానే లేచి వచ్చి ఉన్నాము అని తమకు కలిగిన త్వరను తెలుపుచున్నారు. ఇట్టి త్వర కలిగినప్పుడు మనసు ఏకాగ్రముగా నిల్చును. ఇదియే వేదాంత విచారము చేయుటకు మంచి సమయము కనుక నీపై ఇష్టము కలుగగానే లేచి వచ్చితిమి. బ్రాహ్మ ముహూర్తముగు ఈ సత్వోత్తర కాలము ఆత్మహిత చింతనకు బాగుగా తగిన కాలము. ఇట్టి మంచి తరుణములో వచ్చిన మాకు మా అభీష్టము పూర్తి కాక పోరాదు. ఇది మార్గళి మాసము శుక్లపక్షము పూర్ణిమా తిథి. ఇటుల మాకు ఒక మంచి దినము లభించినట్లుల ముహూర్తము బ్రాహ్మ ముహూర్తముగా లభించినది. ఇది మా అదృష్టము. కాలై సిరుకాలై సిత్తం సిరుకాలై అని 3గా విభజించిన శంగర్ పొడిక్కూరై అనునట్టి తమోగుణ ప్రచురులు కూడా లేచి కార్యములు చేయునట్టి కాలము కనుక నీవు గమనించవలయునని తెలుపుచున్నారు. కాలై గోపికా స్త్రీలు కవముతో పెరుగు చిలుకు కాలమును తెలిపి ఆ శబ్దమును గమనించుటకు ముందుగా మేము లేచి ఉండుట చేత సిత్తం దానికి ముందు కాలము రాత్రిపోయి సిరుకాలే కొంచెము తెల్లవారుటకు ముందు సంధికాలములో వచ్చితిమి. కృష్ణుడు కాలే తెల్లవారైన పిమ్మట రాకూడదా? గోపికలు నీవు గోవుల వెంట పోయి యుందువు నీ దర్శనము కాదు. కృష్ణుడు సిరుకాలే రాకూడదా? గోపికలు అప్పుడే
నీకు నీ తల్లి అలంకారము చేసి గోవులు వెంట పంపుచుండును కనుక అప్పుడు వచ్చి లాభం లేదు. కృష్ణుడు రాత్రియే వచ్చి పిలువరాదా? గోపికలు రాత్రిపూట ఏ స్త్రీ ఇంట నుందువోయని తల్లి వద్దకు వచ్చి చేరక ముందు నీ స్థానము వచ్చి చేరియుందువని ఈ సంధి కాలములో వచ్చితిమి. ఈ కాలమే దివ్యమైన సుప్రభాత కాలమైనది. వందు అతడు తానే వచ్చి లేపునట్లు చెప్పి ఇండినను అటుల చేయునో చేయడో అను త్వరచే వారే వచ్చిరి. కృష్ణుడు నేను వచ్చునట్టులా చెప్పియుండగా మీరేలా వచ్చితిరి? గోపికలు నిజమే, మేము మా త్వరచే వచ్చితిమి, మన్నించవలేను. అయినను ఇది ఒక ఉపకారమే. సంసార సముద్రంలో పడి అల్లాడుట కంటేను మేము మీ సన్నిధికి వచ్చుటే పరమ ఉపకారముగా నెంచి గమనించవలేను. భక్తులుండు తావుననే స్వామి పోయి కాపాడుట వాడుక. ఇప్పుడు గోపికలు వారే స్వామి వద్దకు వచ్చి ఆ యానకట్టి శ్రమను కలగకుండా చేసిన వారైరి. దండకారణ్యవాసులకు ఋషులు విభీషణాల్వారు మొదలగు వారు స్వామిని దర్శనమునకే పోయి వారి త్వరను తెలిపిరి కదా. వందు ఈ చలికాలములో పడుక విడిచి లేచి వచ్చి మీ కావలి వారిని తల్లిదండ్రులను తుదకు మిమ్ము లేపి మీ మంచము కింద చేరిన శ్రమను గమనింపవలదా? నీవే వచ్చినట్లు చెప్పినను మేము వచ్చినది తప్పు కాదు. కృష్ణుడు నా సౌలభ్యమును మీకు గమనించినట్టులా తోచలేదు. గోపికలు మేము అట్లా ఎంచలేదు. మేము వచ్చినది సేవించినది స్తోత్రము చేసినది తప్పేయగును. అయినను పరమ సులభుడవగు నీ అపరాధమును క్షమించవలేను. కృష్ణుడు మీరు వచ్చిన పని ఏమి? గోపికలు రాత్రి అందరూ రామాయణం విని రాముడు రాక్షసుడా రావణాసురుడు రాక్షసుడా అని అడిగినట్లున్నది. ఇది వరకు అన్ని పాసురములలో మా సంగతి విన్నవించుకొని ఉండగా 29వ పాసురంలో వచ్చిన పని ఏమి అని అడుగుతున్నారే. కృష్ణుడు సంగతి తెలియక అడగలేదు. క్రింది పాసురములో చెప్పిన దానిని నిగమనము చేయుటకు అడిగినట్ల భావించవలేను. పొత్తామరై అడియే పోత్తుం సేవిత్తు పోత్తుం నీ చరణార విందములు సేవించి స్తోత్రము చేయుచున్నాము. దాని ప్రయోజనమును వినుము. అడిపోత్తుం నీ యొక్క స్వరూప గుణ విభూతులను వర్ణించుటకు శక్తి లేని వారమొకటి చేత అడిపోత్తి నీ చరణములను మాత్రమే సేవించదము. అడియే పోత్తుం కొడుకు తండ్రిని, శిష్యుడు గురువును, దాసుడు యజమానుణ్ణి కార్యార్థమై ఉపచరించుచుందురు. మాకు అట్టి శక్తి లేదు కనుక అటులే వచ్చి నీ చరణములనే సేవించి నిలిచి ఉన్నాం. కృష్ణుడు నా దేహము అంతయు పొగడక నా చరణములను మాత్రం మీ ఎలా పొగిడెదరు? గోపికలు ముముక్షుపడిలో శేషభూతన్ శేషి పక్కల్ షేరు వదర్కుప్పడిత్తురై అను వాక్యము ఉండుట చేత దానిని వదులుటకు మాకు మనసు రాదు. అధముడైన ఆత్మ అధమాంగమైన చరణమునే పట్టుకొనవలెను. తురై అనగా నదిలో ప్రజలు విశేషముగా దిగి వాడుకొని చోటు అనగా రేవు కాని చోటు దిగినచో అపాయము ప్రమాదం కదా. ఇది సంప్రదాయ రహస్యము. మున్పన్నడి సమూహం సర్వభూతేషు అనినట్ల పొదువుగా నుండినదియు సదా చూచుటకు ముట్టుకొనుటకు తగినట్టిదియు మరియు సౌందర్యము కలిగి ఉండినట్టిదియు సదా చరణ సేవ చేయుచుండని తోచక ఇండినట్టిది సదా చరణ సేవ చేయుచుండవలెను. ఆ ప్రక్షాళన తీర్థమును శిరముపై ప్రోక్షించుకొనుచుండవలెను. చాలునన్ని తోచగా ఉండునట్టిది. నీ తిరువడులు బంగారు ఆభరణముల వలెను పూల వలెను ఉన్నవి. స్త్రీలకు అపేక్షణీయములు ఈ రెండే కదా. మేము సకలము మరచి మీ సేవకు వచ్చినట్లు చేయునవి దేవరవారి తిరువడిలే కదా. పెరియ పిరాట్టియారు సైతము ఆ చరణ రజమును ఆరాధించుచుందురు. కృష్ణుడు ఇంత స్తోత్రములకు కారణమేమి? స్వామివారి రూపరేఖా విలాసములకు ఆశ్చర్యపడి వారి అవయములనే చూచుచుండగా కేళాయ్ మేము చెప్పు దానిని గమనించవలెనని హెచ్చరించిరి. కృష్ణుడు ఇట్టి హెచ్చరికకు కారణమేమి? గోపికలు నీవు మా యంగ సౌందర్యమునే చూచుచు అన్యపరతగా ఉండలేదా? కృష్ణుడు నిజమే. గోపికలు ముందు మా కార్యమును చూసి పిదప నీ కార్యమును చూసుకొనవలెనని క్రమమును తెలిపిరి. కృష్ణుడు మీరు చెప్పినట్టి దానినంతయు వినుటకు మీరు గురువులా? గోపికలు అవును. మొదటి పాశ్రములోనే
శృతి శిరసిద్ధమధ్యాపయంతి అనుడి చేతను ఇచ్చట కేళాయ్ అను వాక్యము చేతను కుచేల స్వామి తన భార్యను గురువుగా భావించినట్ల మేము మీకు గురువులమే అగుదము. నీ కేళాయ్ ధర్మాసనములో కూర్చుండిన వారు వారు చెప్పుకొను దానిని వినవలదా? నీ కేళాయ్ నీ అనుటచే మాకు త్వరగా ఉన్నది, శీఘ్రముగా గమనించవలేను. నీవు మా కులములో వచ్చి పుట్టిన సంబంధమును గమనించి త్వరపడుము, మేము త్వరపడుతూనే ఉన్నాము. కృష్ణుడు, నీవు పుట్టినది ఇందుకేనా? గోపికలు, నీవు ఇచ్చటకు వచ్చి పుట్టినది ఎందుకు, ఎవరికి గాను అని యోచించరాదో? పెత్తం మేయత్తును కుల పిరందిని. రామావతారంలో దండకారణ్యవాసులకు చేసిన వాగ్దానము ప్రకారము కదా ఈ అవతారము. వైకుంఠంలో ముక్తులు నిత్యసూరుల మధ్య ఉండగా వచ్చి నిన్ను పిలువలేదు. అయోధ్యలో రాజగృహంలో ఉండగా పిలిచితిమ్మో. గౌరవమును వదలి తక్కువ కార్యమును జరుపనప్పుడు తక్కువ వారమైన మేము ఆశ్రయించరాదా? కులత్తిల్ పిరంద పచ్చిక ఆహారాదులనిచ్చి తక్కువ వస్తువులను కాపాడుటే ఈ కులము ధర్మము కదా. అట్టి అధములమైన మమ్ము కాపాడవలేను కదా. కృష్ణుడు, నేను మీ కులములో పుట్టలేదు, వసుదేవు మహారాజు కులములో పుట్టితిని. గోపికలు, పిరందని ఆ సంబంధమునే మేము గమనించము. నీవు ప్రియపడి వచ్చి పుట్టిన చోటు కదా ఇది. నువ్వు ప్రియపడి వచ్చి నువ్వు పెరిగిన చోటు కదా ఇది. కృష్ణుడు, అయితే అందరికీ నేను ఉమ్మడి కాపున. గోపికలు, కులత్తిల్ పిరంద కులమునకు ప్రధానుడైన నందగోపునికి పుట్టుటచే నీవు అందరికీ పొదువే. కృష్ణుడు, వచ్చి పుట్టినందుకు నేను ఏమేమి చేయవలెనో చెప్పుడు. గోపికలు, కుత్తేవలెంగళై కొళ్ళామల్ పోకాదు, అంతరంగ కైంకర్యము నీయవలేను. కృష్ణుడు, ఎవరికి? గోపికలు, ఎంగళై మొదటి నుండి మేము ప్రార్థించుచుండగా ఎవరికి అని అడగవలేనా? మమ్ము మరచితివా, లేదా నీవు వచ్చి పుట్టిన చోటును మరచితివా? కృష్ణుడు, సామాన్య గోపికల విషయంలో అంత అనుగ్రహము చూపుటకు సరిపడదు. గోపికలు, ఎంగళై నీల కులేన సదృశి అనునటుల నప్పిన్న పిరాటిని అనుగ్రహించినట్ల మమ్ము అనుగ్రహించవలేను. నిన్ను గోపీజన వల్లభుడని వచింతురు గదా. అట్టి కామభక్తి మావలే ఇంకొకరికి ఉండదు. నీవు తప్ప మాకు గత్యంతరము లేదు. కృష్ణుడు, అయినా ఏమి కావలేను? గోపికలు, కుత్తేవల్ సరస సల్లాప ఆలింగనాది శృంగార రస సకల విషయములను తెలిపి అంతరంగ కైంకర్యము ఈయవలేను నని ప్రార్థించుచున్నాము. అంతయు క్రమక్రమముగా ఇచ్చేదను, త్వరపడవలదు. గోపికలు, కొళ్ళామల్ పోగాదు, ఈ అంతరంగ కైంకర్యములను నీవు ఇయ్యకపోరాదు. మా యొక్క విహితము చేసి అయినది పెత్తమ్మేయత్తుణ్ణుం కులత్తిల్ పిరందని కుత్తేవలెంగళై కొళ్ళామల్ పోకాదు. ఇక నీ విహిత కార్యమును చేయవలేను. నీ అనుట చేత ఇటుల ఒక సమయము వచ్చునని తలచి నీ దుష్టత్వమును సహించుకొని ఉన్నాము. గోపికలు, మేము పతిసుతాది బంధువర్గమును వదిలితిమి. ఒకరు భుజించినట్టి ఆకును అన్నమును లాగుకొనిన తానైనను భుజించవలేను. అటులా మమ్ము లాగుకొంటివి, నీవైనను అనుభవింపు, లేదా లాగుకొనినందుకు లాభమేమి? నజీవేయం క్షణమపి అని పెరుమాళ్ళు తిరువడితో చెప్పుకొనలేదా? స్త్రీల విషయమున నీవు మిగులు దయగల ప్రభువు కదా. అట్టి నీవు యోచించేదను క్రమముగా జరుగును అని చెప్పుట న్యాయమా? కృష్ణుడు, సరి, మీరు ఇదివరకు పరై తరువాన్ పాడిపరై కొండు పోత్తపరై తరుం అరై పరై ఇత్తై పరై కొల్వాన్ పరై తరు రుదియాగిల్ శాల పెరుం పరై ఉన్రన్నై పాడిపరై కొండు నీ తారాయ్ పరై అనియు 1-9 పర్యాయములు నోమునకు అంగముగా కోరిన వాద్య విశేషములను ఇచ్చేదను, పుచ్చుకొనుడు. గోపికలు, ఇత్తపరై కొల్వాన్ అనుక్రాణు గోవింద. ఈ వాద్య విశేషములిచ్చి మమ్ము ఏమరించుటకు యత్నించవలదు. మా ఉద్దేశము వేరు, నీవు బాగుగా చదువుకొనిన వాడవుగా తోచలేదు. ఎందుకు అట్లందరూ? కృష్ణుడు అన్నాడు, ఎందుకు అట్లా అంటున్నారు మీరు? గోపికలు,
యథాశ్రుతగ్రాహి విగా నున్నావు, అనగా శబ్దార్థముతో నిలిచితివి కాని తాత్పర్యార్థమును గ్రహించకపోతివి. ఒక శబ్దమునకు అభిధ, లక్షణ, వ్యంగ్య అని 3 వృత్తులు కలవు. ఈ వృత్తుల రీతిగా అర్థము గ్రహింపవలసి ఉండును. మరియు నీవు రసస్వరూపుడవుగా ఉండి రసమును గ్రహింపలేకపోతివి. ఒక స్త్రీని చేరుటకు పురుషుడు ఏదో నెపము వెతుకును. పరై అనగా అందలి ధ్వన్యర్థము నెరుంగవలదా? గోవింద, భావజ్ఞానము లేని జాతిలో పుట్టినవాడవు. నీకు వ్యంగ్యార్థము వరకు బుద్ధి పోలేదు. గోవులను మేపువానికి ఎంత బుద్ధి ఉండును? మృగములకు ఆహారము, నిద్ర, భయ, మైథునముల వరకే బుద్ధి పోవును. వాని వెంట తిరుగు నీకు అంత మాత్రము బుద్ధియే ఏర్పడినది. కృష్ణుడు హిందీ పాటలో గోవిందానుటకు గొప్ప అర్థము చెప్పెదరు, ఇప్పుడేలా తగ్గించి మాట్లాడేదరు? గోపికలు, ఇది వరకు నీవు కార్యము సాధించేదవని నమ్మి స్తోత్రము చేసేదివి. ఇప్పుడు పరై తీసుకొనుడు అనుటచే కార్యము శూన్యమగుడిచే నిందించదము. பெத்தம்மேயத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் అన్రుకాణ్ గోవింద. నీవు వరాహావతారము, త్రివిక్రమావతారము, క్షీరసాగర మదనము ఇట్టి గొప్ప కార్యములు చేసినప్పుడు నిన్ను గౌరవించితివి. ఇప్పుడు మా కులంలో పుట్టి మా చేతిలో చిక్కి అల్లాడుచుండుటచే నిన్ను తగ్గించి మాట్లాడుచున్నాము. కృష్ణుడు, నీవు యాదవ కులములో వసుదేవ మహారాజునకు పుట్టలేదా? నేను యాదవ కులములో వసుదేవ మహారాజునకు పుట్టలేదా? గోపికలు, అప్పుడు నీవు అచటనే ఉండి ఉండవలేను. మా ఈ పల్లికేలా వచ్చితివి? మాచే మాటలు పడుటక? ఎత్తైక్కు మిచ్చాది నకాల సత్ర వై ప్రభు, నకాల సత్ర వై ప్రభు అనునట్టి పరమపదమునందున్న పుడేమి ఉన్నప్పుడేమి, పరమపదమునందున్నప్పుడేమి, ఆశ్రిత సజాతీయుడవై సంసారుల మధ్య పుట్టినప్పుడేమి నిర్బంధము లేదు. అచ్చటికి తగినట్టు అచ్చట, ఇచ్చటికి తగినట్టు ఇచ్చట నీ సంబంధము కలిగి ఉండవలేను. ఉందన్నోడు ఉత్త మేయావోం మాతాపిత భ్రాత ఇత్యాది సకల బంధువర్గము పరమాత్మయే అని సుబాలోపనిషత్తులో చెప్పబడినది కదా. కనుక నీవు మాకు సకల విధ బంధువు కావలేను. ఉత్తమే అత్యంత సమీప బంధువులు కూడా విడిచి ఉందురు. అటులుండగా నీవు మాతో అనవరతము చేరి ఉండవలేను. కృష్ణుడు, ఇన్ని కావాలేనా? మంచిది. గోపికలు, ఉన్కేనాం ఆల్ శైవం, నీవు యజమాన స్థానములో ఉండవలేను, మేము నీకు కైంకర్యం చేయవలేను. ఉనక్కే, ఆ కైంకర్యము తమకు ఇంకొకరికి ఉపయోగపడినట్లా కాదు, నీకు మాత్రమే ఉపయోగపడవలేను. ఆల్ శైవం, ఈ కైంకర్యమే మాకు స్వరూపమగుడి చేత మేము తక్కువ స్థితిలో ఉండు వారమగుడి చే మేము ప్రార్థించుచున్నాము. కృష్ణుడు, సరి, మీరు బంధువులను కావచ్చును, కైంకర్యమును ఇచ్చేదను. గోపికలు, ఇంత మాత్రమే కాదు, మత్తైనం కామంగళ్ మాత్తు, ప్రకృతి సంబంధము చేతను చంచలమైన మనోబుద్ధుల వల్లను ఇతర విషయములలో ఆశ కలుగుచుండును. వానిని పోగొట్టవలేను. లేని ఎడల అన్నములో క్రిమి కేశాదులు పడిలట్టులగును. కామంగళ్ మాత్తు. ఇంకొక సంగతి, పొదువైన దానిలో ఈ కామమును చేర్చవలదు. ఇంద్రియాదులకు మాత్రము ఆనందము కాక మనోబుద్ధులతో ఆత్మ కొరకే అనుభవించున్నట్లుండవలేను. దీనికి గల స్వరూప విరోధి, సాధన విరోధి, ప్రాప్య విరోధి అను 4 విరోధులను పోగొట్టి కాపాడవలేను. అందు క్రింది పాటలో ఉపాయాంతర పరిగ్రహము లేదని నందున సాధన విరోధి, ప్రాప్త విరోధి పోయెను. ఈ పాటలో నీవు తప్ప వేరు ఫలము లేదనుటచే స్వరూప విరోధి, ప్రాప్య విరోధి పోయెను. ఇటుల ముగింపునకు వచ్చి తమ ఆర్తిని, అకించన్యమును, ప్రార్థనను 5 విధములుగా తెలిపిరి. చిత్తం సిరుకాలే అనుటచే ప్రాప్య రుచిని పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్ పెత్తమ్మేయెత్తు అనుటచే సౌలభ్యము యొక్క గౌరవమును, అవాంతర ప్రయోజనమును, మత్తైనం కామంగళ్ అనుటచే కామక్రోధాది శత్రువులను నిశ్శేషముగా పోగొట్టవలేనని ప్రార్థించరు.
ఆరంభము నుండి భగవన్నిష్ట ఆచార్యనిష్ట రెండును చేర్చి చెప్పబడుచున్నవి. ఉపదేశమునకు ఆచార్యుని విషయము తెలియుటకు భగవంతుని ప్రార్థించుకొని వచ్చిరి. గీత 2వ అధ్యాయములో కర్మజ్ఞాన యోగాదులు ఆరంభించి ఉపసంహారముల ప్రకారము గీత 18వ అధ్యాయములో ఐక్య రూపము చేసినట్ల ఈ గ్రంథమందు ఆచార్య భగవన్నిష్టలు ఆరంభించి ఉపసంహారము చేయుచున్నాడు. దీనితో నిగమనమగుచున్నది. 30వ పాట ఫలశ్రుతి ఎగురు, అంటే ఇక వచ్చే ఇది 29వ పాశురము. 30వ పాశురం మాత్రము ఫలశ్రుతి. దానిలో ఫలశ్రుతి చెబుతూ ఉన్నారు. అంటే 30 పాశురములతో ఈ గ్రంథము పరిసమాప్తి. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே இத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. இத்தப்பறை கொள்வான் கோவிந்தன் எத்தைக்கும் ஏழேடு பிறவிக்கும் உந்தன்னோடோ தோமேயாவோ முனக்கே நாம் ஆள் செய்வோம். மத்தை நம் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். శుభం భూయాత్. స్వస్తి.